హాయ్ అండి, వెల్కమ్ టు వైడి టీవీ. ఈరోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి జొన్న రాగి జావ లాగా జొన్న జావా అనమాట. ఇది జొన్న జావా అనేది కొంచెం స్వీట్ రెసిపీతో చేస్తున్నాం అనమాట. ఒక రకంగా హల్వా లాగా ఉంటుందన్నమాట తినడానికి. ఇంకో విషయం ఏంటంటే, ఈ చాలామంది జొన్నలు కానీ, జొన్న పిండి కానీ, జొన్న జావా, జొన్న సంకటి ఇట్లాంటివి వినుంటారు. కానీ ఈ కాలంలో చేసుకోవడం తక్కువ. ఈ మధ్య చాలామందికి హెల్త్ మీద ప్రికాషన్స్ ఎక్కువైపోయి జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇట్లాంటివి కూడా వండుకుంటూ ఉన్నారనమాట. అందుకని ఇంకో విషయం ఏంటంటే, ఇది కొంచెం స్వీట్, అంటే ఒక రకంగా హల్వా లాగా ఉంటుంది టేస్ట్. ఇంకా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా ఇంట్లో తిరగలు ఉందండి. ఆ తిరగల నుంచి తీసామన్నమాట జొన్న రవ్వ అనేది. ఈ తిరగల నుంచి జొన్న రవ్వ తయారు చేసి దాని నుంచి సంకట అనేది తయారు చేయడం జరిగిందనమాట. మనకి చాలామంది, అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళలో, తాతయ్య వాళ్ళ ఇళ్ళలో తిరగలు చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ కొంతమంది ఇళ్ళల్లో తిరగలు ఉన్నాయి. తిరగల ద్వారా రవ్వ అనేది తీసి ఆ రవ్వ నుంచి తయారు చేసిన సంగటి అనమాట, స్వీట్ లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, జొన్న రవ్వ, వాటర్, మిల్క్, ఇంకా బెల్లం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ తీసుకొని, కుక్కర్లో మనం అన్నం ఎట్లా అయితే వండుకుంటామో అలాగే అండి. రైస్ కుక్కర్ కాకుండా మనకి విజిల్ వచ్చే కుక్కర్ ఉంటుంది కదండి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసులు జొన్న రవ్వ తీసుకున్నామండి. 2 గ్లాసుల జొన్న రవ్వకి 3.5 గ్లాసుల వాటర్ పోసుకున్నాము. అది బాగా ఒక 3 విజిల్స్, మనకి రైస్ ఎన్ని విజిల్స్ అయితే వస్తుందో ఉడకటానికి, అలాగే ఈ జొన్నది కూడా ఉడకటానికి, జొన్న రవ్వ కూడా ఉడకటానికి 3 విజిల్స్ అనేది సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ వెళ్ళిపోయిన తర్వాత మనము కుక్కర్ అనేది ఓపెన్ చేసి, ఆ తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే మనము బెల్లం పాలు 2 మిక్స్ చేసుకోవాలండి. బెల్లం అనేది పొడిలాగా దంపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇన్స్టెంట్ పొడి బెల్లం కూడా దొరుకుతుందండి. అలా కాకుండా మేమేంటంటే, మా ఇంట్లో గడ్డ బెల్లం ఉంటే అది దంపుకొని మెత్తగా చేసి పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఈ మొత్తం ఉడికిన తర్వాత మొత్తము 2.5 గ్లాసెస్ మిల్క్ అనేది పట్టిందండి. 2.5 గ్లాస్ మిల్క్ మిక్స్ చేసుకున్న తర్వాత, అంటే ఒకేసారి మొత్తం పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలన్నమాట. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపిన తర్వాత బెల్లం అనేది వేసుకున్నాం అనమాట. బెల్లం కూడా స్వీట్ చూసి, మన స్వీట్ని బట్టి మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత స్వీట్ వేసుకోవచ్చు. మాకైతే మ్యాక్సిమం ఒక పావు, దగ్గర ఒక 100 గ్రామ్స్ తక్కువ, పావు కేజీ బెల్లం పట్టిందండి. మీరు మీ ఇష్టం, స్వీట్ మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. మ్యాక్సిమము షుగర్ కూడా యూస్ చేయొచ్చు, కానీ షుగర్ కన్నా బెల్లం అనేది హెల్తీ కాబట్టి బెల్లం తీసుకున్నాం అనమాట. అది కాక బెల్లం తీసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఇంకోటి, ఈ రెసిపీ అనేది మనం వేడిగానే తినాలండి. చల్లారిందంటే తినబుద్ధి కాదు. వేడిగా ఉన్నప్పుడే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ సోది అనిపిస్తే ఇక్కడతో వీడియోని కట్ చేయొచ్చు మీరు. ఏంటి అంటే, మన చిన్నప్పుడు చాలామంది, అంటే నా చిన్నప్పుడు నాకు తెలిసిన ఇట్లాంటి మెమరీస్ ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. నా చిన్నప్పుడు జొన్న పొలాలు ఉండేవండి. జొన్న కంకులు అంటారనమాట. ప్రతి సండే హాలిడే దొరికినప్పుడల్లా జొన్న కంకులు పొలాల్లోకి పోయి ఒక కంకి తెంపుకొని వచ్చి తింటూ ఆడుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. జొన్న కంకిలు అది గుర్తొస్తుంది అనమాట. నాకు ఎప్పుడు జొన్నలు చూసినా అదే అనేది గుర్తొస్తుంది. మీకు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి స్వీట్ మెమరీస్ మనతో ఎండ్ అయిపోకుండా, మన పిల్లలకి కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉండాలి అంటే వాళ్ళని కూడా అప్పుడప్పుడు పొలాలకి తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలకు తిప్పుతూ ఉండాలన్నమాట. పెద్దయ్యాక వాళ్ళు కూడా ఏమన్నా చూసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వాళ్ళకు కూడా గుర్తొస్తాయండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్, ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.